నమస్కారం అండి. మీ పేరు చెప్పండి సార్. మీరు వంగాల అనిల్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డిగూడెం, మిర్యాలగూడెం మండలం. ఇప్పుడు మీరు మీ పొలానికి మందు కొడుతుర్రు, మీరు అది ఏ రోగానికి ఏ రోగాలకు కొడుతుర్రు, అది ఆ మందులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ మీరు కొట్టే మందులు మీకు వాటి మీద అంటే మీకు ఎవరైనా రికమెండ్ చేసారా, మీకు వాటి మీద నమ్మకంతో కొడుతుర్రా అనేది ఒకసారి కొంచెం మాకు డీటెయిల్గా వివరించండి. మాకు మేము గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. మేము అన్ని రకాల కంపెనీ మందులు వాడుతుంటాం. మా అనుభవం మీదనే మేము డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం మా పొలంలో బూడిద తెగులు మరియు నల్లి, బిఎల్బి అంటారంటే ఎండాకు తెగులు, ఇవి రావడం వల్ల పిచికారీ చేస్తున్నాము. మామూలుగా అయితే బిఎల్బి ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఉంది. దానివల్ల మేము కాపర్ సల్ఫేటు అండ్ మ్యాంకోజెబ్ ఈ 2 కలయిక గల మందులు కొడుతున్నాము. దాంతోపాటు ఒక యాంటీబయాటిక్ అంటే ప్లాంటామైసిన్, బ్యాక్టమైసిన్ మీ ఏరియాలో ఏది దొరికితే దాన్ని బట్టి క్రిస్టోసైక్లిన్ అలా రకరకాలు దొరుకుతాయి కంపెనీని బట్టి. దాన్ని బట్టి ఆ 2 కలిపి కొట్టినచో అది దాదాపు కంట్రోల్ అవుతుంది. మరియు దాన్ని గుర్తించడం ఎట్లా అంటే ఒక వరి ఆకులో ఏమవుతుందంటే మధ్యలో ఈయనే పచ్చగా ఉంటుంది, అటు సైడు లెఫ్ట్ రైటు 2 సైడ్లు ఎండిపోయి దగ్గరికి ఇట్లా ముడుచుకొని వస్తుంది. మార్నింగ్ పూట మనం గమనిస్తే దానిపైన మన పుండు మీద ఎలా చీము వస్తుందో ఆ టైపులో చీము ఉంటుంది. అదేమవుతుంది, వర్షం వల్లనో లేకపోతే మంచు వల్లనో కింద పడిపోతుంది. ఏది మన సాయిల్ మీద అంటే నీళ్ళ మీద పడిపోయి ఏమవుతుంది, అది మళ్ళీ వేరే దగ్గరికి స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ మందుని కొట్టేటప్పుడు మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పూత సమయంలో అసలు కొట్టరాదు. పూత సమయంలో దీన్ని అసలు ఎవరు రికమెండ్ చేయరు, చేసినా కూడా కొట్టొద్దు, తెలియక చేసినా కూడా దీన్ని కొట్టొద్దు. కొట్టినచో రైతు మాత్రం భారీగా నష్టపోతాడు. మొత్తం ఏమవుతుందంటే సుంకు అంటే పూత దశలో ఏమవుతుందంటే ఇది మొత్తం పూర్తిగా కాలిపోతుంది పూత. దీనివల్ల ఏమవుతుంది, వరి మొత్తం తాళైపోతుంది. ఒకసారి మీరు అంటే ఇప్పుడు ఏ మందుని ఏ కాంబినేషన్ ఉన్న మందుని ఇప్పుడు మీరు ఆ పీరియడ్లో కొట్టొద్దని చెప్తున్నారు. కాపర్ సల్ఫేట్ మ్యాంకోజెబ్ 2 మిక్సింగ్లో ఉంటాయండి. ఈ మందులు దాదాపు ఎక్కువ రికమెండేషన్ చేస్తారు. దీనివల్ల రిజల్ట్ కూడా బాగుంది. మేము గత సంవత్సరం నుంచి వాడుతున్నాము. ఈ మాత్రం కంపల్సరీ కాపర్ సల్ఫేట్ అనేది కంపల్సరీ. కాపర్ సల్ఫేట్ అనేది అసలు వాడొద్దు, ఎందుకంటే పూత దశలో వాడద్దు, తర్వాత వాడచ్చు. కానీ పూత దశలో వాడితే మాత్రం కాలిపోతుంది పూత మొత్తం, దానివల్ల నష్టం జరుగుతుంది. కావున ఇది ముఖ్యంగా రైతులు సోదరులు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు పాము పొడ తర్వాత నల్లికి కూడా మీరు స్ప్రే చేస్తున్నామని చెప్పారు. వాటికి సంబంధించిన మందుల గురించి కూడా చెప్పండి కొంచెం. పాము పొడ మరియు పండాకులాగా వస్తుందండి కిందంగా. పాము పొడ ఏంటంటే బాగా ఈ ఉబ్బ టైంలో మరియు వరి ఒత్తిగా ఉండి ఈ కాలంలో ఏం చేస్తారంటే రైతులు కలుపు మందు కొడుతురు కదా, కలుపు మందు కొట్టినప్పుడు కింద మొత్తం గడ్డి చచ్చిపోయి అట్నే ఉంటుంది. దానివల్ల కూడా పొలం ఒత్తుగా గాలి వెలుతురు తగలక కూడా పాము పొడ వస్తుంది. వరాలమ్మటి గడ్డి మనం కొయ్యలేదనుకో దానివల్ల కూడా వస్తుంది అనమాట. ఇది ఏంటంటే దీనికి మామూలుగా అందరికీ తెలిసిందే హెక్సాకోనజోల్ అంటే కాంటా ప్లస్, సరే కంపెనీ అదే కావచ్చు, ఏదైనా ఒకటి కొట్టుకోవచ్చు. మరియు ప్లస్ పల్సర్ టెక్నికల్ ఏ మందు అయినా ఏం లేదు, అది కొట్టుకుంటామండి. ఇక పెద్ద మందులో పోతే రాకముందు అడ్వాన్స్ కొట్టాలి, కానీ వచ్చినాక మాత్రం వాటిని వాడకూడదు. రాకముందే ఈ వాడితే మాత్రం సరిపోతుంది దీనికి. ఇప్పుడు మీరు ఏ మందు దేని కొట్టిరో కొంచెం మాకు అది చూపియండి మీరు కొంచెం. ఇదే అండి, ఇది మన బిఎల్బి అంటాం, ఎండాకు తెగులుకి కొడతామండి. ఇది దాంతోపాటు ఇది కాంబినేషన్లో ఇది. అంటే ఇప్పుడు ఇది రాకముందు మనం కొట్టుకునేదా వచ్చిన తర్వాత ఇది వచ్చినాకైనా కంట్రోల్ అవుతుందండి. రాకముందు అంటే తెలియదు కదా, కొట్టరు. వచ్చినాక మనకు కనబడుతున్నప్పుడు దీన్ని కొడితే కంట్రోల్ చేస్తుంది. ఇది మాత్రం పూత సమయంలో కొట్టకూడదు. ఇది మాత్రం ముఖ్యంగా ఇది కాపర్ సల్ఫేట్ కాంబినేషన్ కాబట్టి దీనివల్ల దీని టైంలో మనం వాడకూడదు. అంటే ఇప్పుడు ఈ బ్యాక్టిమైసిన్ అనేది ఇప్పుడు యాంటీబయాటిక్ అన్నట్టు. ఇది యాంటీబయాటిక్ సార్. ఇదే ఈ కంపెనీ అని కాదు, ఏదైనా ఏం లేదు. ఇప్పుడు మీరు ఈ కంపెనీ అని కాదు, ఫార్మా ఏదైనా ఏం లేదు, యాంటీబయాటిక్ వాడచ్చు. ఇవి కూడా యాంటీబయాటిక్స్. ఇప్పుడు దీంట్లో కొత్తగా వచ్చినాయి ఏమన్నా ఉన్నాయండి? కొత్తగా ఏం లేవు, అందరికీ రైతులకు తెలిసినవి వాడేవి. అంటే ఇప్పుడు యాంటీబయాటిక్లు ఇంకా ఉంటాయి, కాకపోతే మేమైతే వాడేవి ఇవే కాబట్టి చూస్తున్నాం మేము అంతే. ఇప్పుడు ఈ 3 రకాలలో మనం ఏదో ఒక యాంటీబయాటిక్ని వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. దాని కాంబినేషన్గా మనం దీనితో కలిపి వాడుకోవాలన్నమాట. ఈ 3 ఏదో ఒక దాంతో దీని కాంబినేషన్గా ఎండాకు తెగులుకు ఇది కొంచెం మరియు ఇది ఏంటంటే షాప్ వారినైనా కంపెనీ వారిని సంప్రదించి కొట్టుకోవాలి, చూయించుకొని. ఎందుకంటే దీంట్లో ఏది పడితే అది వేరే ఇన్సెక్టిసైడ్స్, దోమ మందులు అలాంటివి వాడకూడదు.
కాకపోతే దీన్ని కొంచెం సపరేట్ కొట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది. కాకపోతే తీరని పక్షంలో కొట్టుకుంటారు. కాకపోతే కొంచెం షాపు వారిని అడిగి లేకపోతే కంపెనీ వారిని సలహా తీసుకొని వాడుకుంటే బాగుంటుంది. తర్వాత మీ పాము పొడకు సంబంధించిన మందులు నల్లి పాము పొడ ఇది నల్లికి వాడతారండి. పిక్స్ తాతయ్య జోన్ అంటారు దీన్ని. కాకపోతే ఇది మా దగ్గర ఉంది కాబట్టి ఇది ఈ కంపెనీ చూపిస్తున్నాం. ఏ కంపెనీలో ఉండొచ్చు, దేనైనా వాడుకోవచ్చు. దీంతోపాటు ప్రాపర్ గెట్టు, ఇథియాను, ఇక ఇది విల్లోమైట్, ఇది ఇవన్నీ మైట్ సైడ్ అనమాట. ఇవన్నీ ఈ నల్లికి ఏదైనా సరే, ఇదే అని కాదు ఏదైనా వాడుకోవచ్చు. నల్లి బాగా సివియర్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. వానాకాలం ఏమవుతుందంటే డేలో ఎండ ఎక్కువ, నైటు చలి ఉండడం వల్ల ఈ నల్లి ఎక్కువ వస్తుంది. ఈ నల్లి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలంటే ఆకుల వెనక సైడు తీస్తే మనము పౌడర్ చల్లినట్టుగా తెల్లగా అయిపోయి ఆకులన్నీ పచ్చగా అయింది, మన ఎల్లో కలర్ పసుపు పచ్చగా మారుతుంటాయి. సగం పసుపు పచ్చగా సగం ఆకుపచ్చగా మారుతుంటాయి. దానివల్ల ఆ రసం మొత్తం పీల్చేసి రాను రాను ఒక 3-5 డేస్లో మొత్తం ఎండాకులాగా అయిపోయి ఎండిపోతుంది. అది గడ్డి గడ్డి అవుతుంది మొదల కాడ. దానికి మీరు వెంబడే గుర్తించి ఈ నల్లి మందులు ఏదైనా వాడచ్చు. ఇవి ఇప్పుడు వాడచ్చు. మళ్ళీ లాస్ట్ టైంలో కంకులు ఇంకా అప్పుడు కంపు నల్లి వస్తుంది కదా, అప్పుడైనా వాడుకోవచ్చు. అప్పుడు ప్రొపనోపాస్ కూడా కొడతాము. దీనివల్ల రిజల్ట్ అయితే మేమైతే గత ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ నల్లి వస్తుంది కాబట్టి వాడుతున్నాం. అంతకుముందు రాలేదు కానీ ఈ 3 సంవత్సరాల నుంచి బాగా ఉంది వరిలో కాబట్టి మేము వాడుతున్నాం. రిజల్ట్ అయితే మంచిగా ఉంది. నల్లిని గుర్తించాలి. గుర్తించకపోతే పోటాకు కూడా సివియర్ అయిపోతుంది. అప్పుడు పోటాకు లేకపోతే గింజలు గట్టితనం ఉండదు, ప్లస్ పాలు పోసుకో. ఇప్పుడు మాకు పాము పొడ గురించి చెప్పండి. వరి పొలంలో మరియు సివియర్గా వచ్చేది ఈ టైంలో వానాకాలం ఎక్కువగా పాము పొడ వస్తుందండి. ఈ పాము పొడ అనేది ఈ ఉబ్బ టైంలో టెంపరేచరు ఎక్కువ ఉండి ఉబ్బ తీసినప్పుడు బాగా వస్తుంది. ప్లస్ వరాలకు గడ్డి ఉన్నప్పుడు, మరియు ఈ కాలంలో కలుపు మందు కొడుతున్నాం కదండి పొలంలో, దానివల్ల కింద చచ్చిపోయి అట్నే ఉంటుంది. దానివల్ల గాలి వెలుతురు అనేది కొంచెం తగ్గడం వల్ల పాము పొడ వస్తుంది. ఈ పాము పొడ ఎలా ఉంటుందంటే పాము మీద మచ్చల్లాగా నల్లగా మచ్చలు పొలంలో ఉంటుంది. దీనికి మేము ఎగ్జాకోనజాలు ప్లస్ వ్యాడామైసిన్ లేదా పల్సర్ టెక్నికల్స్ ఏదైనా సరే, ఏ కంపెనీ అయినా ఏం లేదు, అది వాడచ్చు. కొన్ని కంపెనీల్లో వ్యాడామైసిన్ ఎగ్జాకోనజాల్ 2 మిక్సింగ్లో కూడా ఉంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అంతే. మేము వాడేదైతే ఈ 4 కాంబినేషన్లో ఏదైనా వాడతామండి. ఈ పాము పొడ రావడం వల్ల ఏమవుతుందంటే ఈనే టైంలో కింది నుంచి పైదాకా గంట మొత్తం ఎండిపోయి తాళవడం జరుగుతుంది. రైతు సోదరులు దీన్ని గమనించాలండి. ఏంటంటే బాగా సివియర్గా ఉంది అనుకో, గంటలు చచ్చిపోతుంది, తాళైపోతుంది, కొంచెం దిగుబడి తగ్గుతుంది. దీనివల్ల రైతు ఇబ్బంది పడతాడు. పండాకు కూడా పెరిగిపోతుంది, పొలం కూడా చూడడానికి నీట్గా ఉండదు. దానివల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. కావున రైతు సోదరులు గమనించి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారండి అనిల్ గారు. మీకున్న అనుభవం ప్రకారం ఏ టైంలో ఏ మందుని ఎలా వాడాలి, ఏ కాంబినేషన్లో వాడాలని మీరు బాగా గుర్తుంచుకొని మీరు అనుభవంతో చెప్పారు. ఇలాంటి ఒక అనుభవం ఉన్న రైతుని మనం మిగతా వారికి పరిచయం చేసినట్టయితే వారికి ఏ మందులు ఎలా వాడుకోవాలి ఏందనే విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఎప్పుడు కొట్టుకోవాలి, ఆ కాంబినేషన్ కూడా అలాంటి విషయాలు తెలుసుకొని కొట్టడం చాలా అవసరం. లేనట్టయితే మాకు ఆ రోగం పోదు, తర్వాత ఇంకా వేరే ఇంకేదైనా నష్టం జరిగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాకు మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్.